సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. కారణం, యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. ఈ వారంలో కేవలం శనేశ్వరుడు, అలాగే కొన్ని రోజుల్లో చంద్రుడి యొక్క బలం మాత్రమే ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలదాతలుగానే ఉన్నాయి. శనేశ్వరుడు 6వ స్థానమును చాలా గొప్పగా యోగించేటువంటి గ్రహము. ఆయన అనుగ్రహం ఉంటే సరిపోతుంది. 90% మిగతావన్నీ కూడా మనం దాటుకుని వెళ్ళవచ్చు. అయితే ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతతకి సంబంధించినటువంటి విషయాలు కొన్ని కనబడుతూ ఉంటాయి. చాలా కాలం నాటి మిత్రులు, చాలా కాలం తర్వాత మాట్లాడేటువంటి పరిస్థితులు, సన్నిహితులు, బంధువులు, లేదా మీకు మనసుకి నచ్చినటువంటి ప్రాంతానికి వెళుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో కొన్ని విచిత్రమైన విషయాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఎక్కడికైనా వెళితే అన్నీ దగ్గర పెట్టుకునేటువంటి మీరు ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు చెప్తారు, మొన్న ఇది మర్చిపోయావు, వాళ్ళు ఇది మర్చిపోయావు, మళ్ళీ రేపు ఏం మర్చిపోతావో నువ్వు అని దెప్పుతూ ఉంటారు. నిజానికి చివరాఖరికి ఎప్పుడూ క్యారేజీ పట్టుకెళ్ళేటువంటి వాళ్ళు హడావుల్లో క్యారేజీ కూడా మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇవన్నీ చిన్న విషయాలే. ఆ చిన్న విషయాలకి గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఏ పని కోసమైతే మీరు కష్టపడి రాత్రింపవళ్ళు కూడా మీరు చెమటోడ్చి ఒక పని పూర్తి చేస్తారో, దాని తాలూకు రిజల్ట్ వచ్చేసరికి అయ్యో మనం ఇంత కష్టపడక్కర్లేదే, ఇది చాలా ఈజీగా అయిపోయేది, మనం ఎంతకింత కష్టపడ్డాం అనేటువంటి పరిస్థితికి తీసుకెళ్తూ ఉంటుంది. అంటే చాలా చిన్న విషయానికి కూడా ఎక్కువగా కష్టపడేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే చాలాసార్లు చిన్న లాజిక్లు కూడా మిస్ అవుతూ ఉంటారు. ఇదేంటి, ఇది నేను ఎలా మర్చిపోయాను అనేటువంటి విధానంలో ఉంటుంది. అంటే ఈ గ్రహస్థితి చిన్న గమ్మత్తులు కూడా చేస్తూ ఉంటుంది. ఈ వారంలో అవే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరితో మాట్లాడుతూ ఉన్నా స్పృహలో ఉండి మాట్లాడుతూ ఉండండి. ఎక్కడో ఉండి ఆలోచన చేస్తూ మాట్లాడకండి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.